సో ఫ్రెండ్స్, థియేటర్లో ఎవరు లేరు. దయ్యం సినిమా అనమాట. తమ్మ హిందీ మూవీ. సో మూవీ ఎలా ఉందో చూసి చెప్తాను. ఓకే, మంచి గొప్ప ఎక్స్పీరియన్స్. సో తమ్మ మూవీకి అయితే వచ్చానమాట. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఇంకొక మూవీతో వచ్చాను. ఆ మూవీ పేరు వచ్చేసి తమ. సో తమ్మ అనేది ఒక హిందీ మూవీ అనమాట. సో బేసిక్గా ఏంటంటే నేను రీగల్ పాస్ తీసుకున్నాను. ఈ మధ్య నాకు మూవీస్ విపరీతంగా వస్తున్నాయి కదా అని చెప్పి. సో రీగల్ పాస్ తీసుకుంటే ఏమవుతుందంటే మనం ఫ్రీగా $22 కడితే మనకి అన్ని సినిమాలు ఫ్రీగా చూడొచ్చు అనమాట. అన్ని సినిమాలు అంటే హిందీ, తమిళ్, మలయాళం ఇవన్నీ మోస్ట్లీ ఫ్రీగానే వస్తాయి. కాక మన తెలుగు సినిమాలు అయితే కొద్దిగా ఎక్స్పెన్సివ్ కదా, $18, $19, $20 కూడా ఉంటాయి. కాబట్టి కొద్దిగా మన తెలుగు సినిమాలకైతే కవర్ కావు ఫస్ట్ 2 days, ఫస్ట్ 1 week, తర్వాత సెకండ్ వీక్లో కవర్ అవుతాయి అనమాట. మన ఓజీ కూడా సెకండ్ టైం చూశాను. సో ఇదంతా పక్కన పెట్టేస్తే తమ్మ మూవీ అయితే చూడడం జరిగింది. సో హిందీ మూవీస్ నేను గతంలో 2014-15 ఒకసారి వెళ్ళాను. అప్పట్లో విపరీతంగా హిందీ, నేను హైదరాబాద్ కాబట్టి చిన్నప్పటి నుంచి తెలుగు మూవీస్, హైదరాబాద్లో మన హిందీ మూవీస్ ఇవన్నీ రెగ్యులర్గా చూసేటాను అనమాట. బట్ తెలుగు మూవీసే ఎక్కువ ఇంట్రెస్ట్, తెలుగు మూవీసే ఎక్కువ చూస్తాను. హిందీ మూవీస్ సూపర్ ఉంది, వీళ్ళకి హైప్ ఉంది అంటే వెళ్ళేవాడిని అనమాట. బట్ ఈ అమెరికాలో మాత్రం మనం కొంచెం తక్కువనే హిందీ మూవీస్ థియేటర్కి వెళ్ళి చూడడం. మరి అంత మొన్న లాస్ట్ టైం నాకు వెళ్ళినట్టు అప్పట్లో పీకే అని ఒక సినిమా చూసి ఇంకా హిందీ సినిమాలు జీవితంలో చూడద్దురా బాబా అనుకున్నాను. వాళ్ళు చేసే లైక్ యాంటై హిందూ అజెండా ఇవన్నీ చూసి. బట్ దాని తర్వాత ఈ మధ్యకాలంలో బ్రహ్మాస్త్ర ఒక్కటి సరే చూద్దాం, చాలా హైప్ వచ్చింది కదా అని చూశాను. అసలు ఎంజాయ్ చేయలేదు. బట్ ఈ తమ్మ మూవీ అయితే లైక్ మనకి ఎలా రీగల్ పాస్ ఉంది కదా, చాలా రోజులతో రీగల్ పాస్ తీసుకున్నాను. అండ్ తెలుగు సినిమాలు అన్నీ చూసేసాను. మన డ్యూడ్ కూడా చూశాను, అండ్ తెలుసు కదా చూశాను. సో ఈ 2 మూవీస్ కలిపి దీని తర్వాత ఒక వీడియో చేస్తాను అనమాట, ఆ 2 మూవీస్ గురించి నా థాట్స్. బట్ ఇప్పుడైతే ప్రస్తుతం తమ్మ గురించి మాట్లాడదాం. సో తమ్మ అంటే హిందీలో లీడర్ అంట. ఈ మూవీ చూసాక నాకు తెలిసింది. తెలుగులో కొన్ని ఇంటి పేర్లు ఉంటాయి, తమ్మల, తమ్ముడు, ఈ తమ్మనేని అని. సో తమ్మ అంటే ఏందా అని ఇన్ని రోజులు నాకున్న క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ అయితే సినిమా చూసినాక దొరికిందనమాట. అంటే సంస్కృత పదం అనుకుంటా. సో తమ్మ అంటే లీడర్ అనేది నాకైతే అర్థమైంది ఈ మూవీ చూసాక. సో తమ్మ మూవీలో మనకి నవాజుద్దీన్ సిద్దికీ అండ్ హీరో ఆయుష్మాన్ ఖురానా అండ్ మళ్ళీ రష్మిక మందానా అన్నీ నా ఉన్నాయి అన్నీ లైక్ పేర్లు. అండ్ దెన్ అలాగే ప్రత్యేక పాత్రలో పరేష్ రావల్ అండ్ దెన్ లైక్ వీళ్ళైతే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే చేశారు. సో మూవీ స్టార్ట్ అవడం 300 BC అని చూపిస్తాడనమాట. సో దాంట్లో అలెగ్జాండర్ ఇండియా మీదకి దండయాత్ర వస్తే అడవిలో దండయాత్రలకు వస్తుంటే అప్పుడు చెట్టు మీద నుంచి ఒక బేతాళుడు రూపంలో మన నవాజుద్దీన్ సిద్దికీ ఉంటాడనమాట. సిద్దికీ వచ్చి మా భారత మాత మీద నువ్వు అటాక్ చేస్తావు అని చెప్పి అతని గొంతు కొరికేస్తాడనమాట. భయానికి వాళ్ళు అందరూ పారిపోలేకపోతారు. సో అది స్టార్టింగ్ సీన్ అయితే అది ఉంటుంది. సో తర్వాత వర్తమానంలోకి వచ్చాక మనకి ఏం చూపిస్తారంటే ఈ లైక్ ఒక ఆయుష్మాన్ ఖురానా అనే వ్యక్తి ఒక లైక్ చిన్న టిక్ టాక్ వీడియోస్ ఇలాంటి న్యూస్ రిపోర్టర్ చేసే ఉంటాడనమాట. అతను దయ్యాలని ఇంటర్వ్యూ చేద్దామని లైక్ ఒక శ్మశాన వాటికలోకి వెళ్తాడు. సో అందులో సెటప్ చేస్తాడనమాట. ఒక లైక్ పైసలు ఇచ్చి మరి లైక్ ఫేక్గా భయపడిద్దాం, జనాల రియాక్షన్ తీసుకుందామని. సో అది ఏదో కామెడీ ట్రై చేస్తారు, అది వర్కౌట్ కాదు అసలు సినిమాలో. సో అది $50 ఇచ్చి మరి లైక్ పేడ్ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చి అతను దయ్యంలా నటించమంటాడు శ్మశానంలో. అతను నేను చేయను పోని వెళ్ళిపోతాడు. అది వైరల్ అయిపోతుంది అన్నమాట వీడియో. సో అతను ఒక ట్రోల్ లాగా, ఒక టిమిడ్ పర్సన్, ఒక క్యారెక్టరైజేషన్ అలా చూపిస్తారనమాట. సో మూవీ అదే అండి, ఏంటంటే నవ్వించడానికి చాలా ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కడ నవ్వు తెప్పించలేదు. అండ్ అలాగే మూవీలో లైక్ ఆ మూవీ అంతా గందరగోళంగా తీస్తారనమాట. అంటే ఎలా అంటే ఒక కామెడీ జానరా తీయలేకపోయారు, ఒక హారర్ జానరా తీయలేకపోయారు,
2 మిక్స్ కూడా సరిగ్గా చేయలేకపోయారు. మన 'కాంచన' లాగా గానీ, మన అది 'ప్రేమ కథా చిత్రం' లాంటి సినిమాలు గానీ ఇలాగ అలా తీద్దాం అనుకున్నారేమో కానీ అది వర్కౌట్ అయితే అవ్వలేదు. సో మూవీ గురించి ఇంకా డీటెయిల్‌లోకెళ్తే సో ఆయుష్మాన్ ఖురానా ఇలాంటివుంటే ఆయుష్మాన్ ఖురానా ఈసారి జంగల్‌కెళ్దామని వాళ్ళ తోటి రిపోర్టర్స్‌తో జంగల్‌కైతే వెళ్తాడనమాట. ఆ జంగల్‌కెళ్తే ఆ జంగల్ వెళ్ళే దారిలో అతనికి లైక్ ఎలుగుబంటి ఒకటి తారసన పడుతుంది. ఆ ఎలుగుబంటి అటాక్ చేయడానికి వస్తే ఆయుష్మాన్ ఖురానా తప్పించుకొని ఎలుగుబంటి పారిపోతే డీప్ ఆఫ్ ది జంగల్ వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతే అప్పుడు మనకి రష్మిక మందానాకి దొరుకుతాడు. సో వీళ్ళ ఫ్రెండ్స్ ఏమో అతను చనిపోయాడు అనుకుంటారు. దెబ్బలు దాకి ఉన్న ఆయుష్మాన్ ఖురానా ఒక పాడైపోయిన హెలికాప్టర్ దగ్గర దాంట్లో రష్మిక ఉంటుంది. సో ఇతనికి పాడైపోయిన లైక్ అక్కడ అన్ని వాక్మ్యాన్ కానీ అవి కానీ అవన్నీ చూస్తుంటాడు అనమాట. అబ్జర్వ్ చేస్తుంటాడు ఏంటని. సో అంత కామెడీగా ఉంటుంది. సో ఇంక ఇప్పుడు రష్మిక మందాన రాగానే రష్మిక మందాన ఏంటంటే ఈ సినిమాలో మనదేదో అవతార్ సినిమాలో అవి ఉంటాయి కదా బ్లూ కలర్వి, సేమ్ మౌరీ పీపుల్ లాగానే యాక్టింగ్ చేస్తుంది అనమాట. చెవులు కానీ అవి కానీ అలాగే పెట్టారు ఆవిడది. అన్నీ లైక్ మన శ్రీదేవి మన జగదేక రత్లకు సుందర మానవ అని చెప్పి కళ్ళు ఇలా బ్లింక్ చేయకుండా ఇలా చూస్తారు కదా. సో కొద్దిగా ఆ యాక్టింగ్ అయితే అస్సలు చేయడానికి రాలేదు రష్మికకి. సో చాలా అనీజీగా ఉంటుంది మనకు చూస్తుంటే థియేటర్లో. సో రష్మిక మందన చూస్తూ ఆయుష్మాన్ ఖురానా అలాగే చూస్తుంటుంది అనమాట. వింతగా చూస్తుంటుంది ఎవరు కానీ. సో మనకు అర్థమైపోతుంది మనకు ఫస్ట్లో తిను దయ్యమే అని మనకు అర్థమైపోతుంటుంది, బేతాళమని మనకు ఈజీగా అర్థమైపోతుంటుంది. కానీ అది డైరెక్టర్ హైడ్ చేద్దాం అనుకున్నాడు. ఈ సినిమాలో ఏంటంటే స్క్రీన్ ప్లేలో అంతా అది హైడ్ చేద్దాం అనుకున్నాడు. ఒక పోనీ ఆడియన్స్ సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు అనుకున్నాడు. కానీ నేను రివీల్ చేయలేదు డైరెక్టర్. ఫస్ట్ ఒక 15-20 మినిట్స్ కొద్దిగా చిరాకు పట్టిస్తుంటారు అనమాట. సో ఇదే సందర్భంలో లైక్ ఒక ఎలుగుబంటిని ఏదైతే ఎలుగుబంటి ఆయుష్మాన్ ఖురానాని అటాక్ చేయడానికి వస్తుందో అదే ఎలుగుబంటిని ఇంకొక ఇద్దరు బేతాళులు వచ్చి ఆ ఎలుగుబంటిని క్యాప్చర్ చేసేసి వాళ్ళ గృహలోకి తీసుకెళ్తారనమాట. అడవిలోనే అదొక సెట్టింగ్ లాగా ఉంటుంది ఆ గృహ. సో అక్కడ ఒక దేవతామూర్తి ఉంటుంది. ఆ దేవతామూర్తి పక్కన ఒక ఇంకో గృహ ఉంటుంది. ఆ గృహలోకి ఈ చనిపోయిన ఎలుగుబంటిని ఇసిరేస్తారనమాట, టెడ్డీ బియర్ లాగా. ఆ టెడ్డీ బియర్ మళ్ళీ రివర్స్లో ఇసిరేస్తుంది ఆ లోపల ఉన్న గృహలో ఉన్న జీవం. అది ఇసిరేసే చెప్తుంది, నాకు జంతువుల ఆహారంలాగా వద్దు, నాకు మనుషుల ఆహారంలాగా కావాలంటుంది. సో ఇది నా బట్టలు మళ్ళీ ఆ రివర్స్లో ఆయుష్మాన్ ఖురానాని అండ్ మన రష్మిక మందాన చూస్తారు కదా అడవిలో. సో చూసి అరే వీడిని తీసుకెళ్ళి ఇద్దామని చెప్పి రివర్స్లో వచ్చి ఆయుష్మాన్ ఖురానాని తీసుకెళ్దామని వస్తారనమాట. వస్తే ఇప్పుడు రష్మిక మందాన అంటది లేదు ఇతను ఎలా తీసుకెళ్తారు, ఇతను మనిషి అంటే అప్పుడు ఇతను బల్బు వెళుతుంది హీరోకి. అరే నువ్వు అదేంటి నువ్వు మనిషివి కాదా అంటే కాదని చెప్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు వెళ్ళి లోపల ఏదైతే లైక్ ఆయన ఫోర్స్గా తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్ళి అతన్ని బలిచ్చేసి ఇద్దాం అనుకుంటే అదే టైంలో రష్మిక మందాన ఇతన్ని ఎస్కేప్ అవుతుందన్నమాట, ఇతన్ని తీసుకొని. సో వీళ్ళు వెళ్ళిపోయి లైక్ తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఆయుష్మాన్ ఖురానా ఈ రష్మికని ఇంటికి తీసుకెళ్తారు అనమాట. తీసుకెళ్తే జంగల్లో నుంచి పారిపోతుంది. సో అప్పుడు ఏంటంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే రష్మిక మందాన కూడా ఒక బేతాలు, అదంతా ఒక కల్ట్ లాగా ఉంటుంది. అక్కడంతా బేతాళులు అందరూ ఉంటారు ఆ జంగల్లో. ఆడ అమ్మవారికి లైక్ వాళ్ళ అమ్మవారికి మొక్కుతుంటారు. అండ్ దెన్ అలాగే అక్కడ ఆ బేతాళ లోపంలో ఉన్నది ఎవరో కాదు, ఆ లోపల చిన్న గృహలో ఉన్నది ఆ ఫస్ట్లో చూపించిన నవాజుద్దీన్ సిద్దికీ అనమాట. అతన్ని ఏంటంటే వాళ్ళ బేతాళ రూల్స్ ప్రకారం ఏంటంటే మనుషుల రక్తం ఒకసారి అలవాటు పడితే వాళ్ళని చైన్స్తో కట్టేసి అదొక పనిష్మెంట్ అనమాట, రైట్, వాళ్ళు మనుషుల్ని తినద్దు అని. అండ్ అలాగే అతనికి ఆ పనిష్మెంట్ లాగా అతని చైన్స్లో కట్టేసి అతన్ని మళ్ళీ జంతువులతో ఫీడ్ చేద్దామని ట్రై చేస్తారు. కానీ అతను మళ్ళీ మనుషులే కావాలని అతను అడుగుతుంటాడు అనమాట. ఇదంతా ఇంత సీరియస్గా నేను చెప్తున్నాను, చాలా బాగా తీయొచ్చు ఎఫెక్టివ్గా. స్టోరీ లైన్ పరంగా అయితే చాలా బాగుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే డైరెక్టర్ చాలా సిల్లీగా లైక్ చాలా సిల్లీగా తీశారనమాట. అది ఫన్నీగా లేదు, అటు ఎంటర్టైనింగ్గా లేదు. సో అది అక్కడ చాలా చిరాకు పడుతుంది అనమాట. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అనేది చాలా పిలవంగా ఉందన్నమాట. సో దెన్ అలాగే వన్స్ వీళ్ళు ఇంటికి వెళ్ళాక అక్కడ మళ్ళీ ఇంకొక కామెడీ అనమాట. వీళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు పరేష్ రావల్ అండ్ హిందీ సీరియల్లో ఇంకొక హిందీ సినిమాలలో విపరీతంగా మదర్లా యాడ్ చేసే ఇంకొక ఆవిడ
ఆవిడ వీళ్ళ పేరెంట్స్ ఉంటారు. వీళ్ళందరూ వీళ్ళు మహా పిసినాస్తులు ఉంటారు అనమాట. పరేష్ రావల్ చూడండి గారు ఇంత మంచి రోల్ వేస్తాడు పరేష్ రావల్, చాలా రోజులతో కనిపించడం మనం రిలీఫ్గా అనుకుంటాం. కానీ పరేష్ రావల్ రోల్ కూడా వాళ్ళు ఎఫెక్టివ్గా వాడుకోలేకపోయారు. సో పరేష్ రావల్ రాగానే పరేష్ రావల్ పంతులకి కూడా డబ్బులు ఇవ్వడానికి వెనకంజ వేస్తుంటాడు అనమాట. ఎందుకంటే అతను మహాపిస్తున్నారు కాబట్టి. అందులో ఒక మాకరీ లాగా చేస్తారు ఇతన్ని చావని కూడా. అరే నువ్వు చచ్చిపోయావు అని చెప్పి ఫోటో పెట్టి అందరూ ఏడుస్తున్నట్టు కామెడీ లాగా చూపిస్తారు అనమాట. ఈ సీన్ ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. ఈ స్పెసిఫిక్గా ఈ చావు సీన్ అనేది అంటే లైట్ కామెడీ లాగా చేస్తారు ఆ సీన్ని. సో దెన్ అలాగే రాగానే లక్ష్మీక మందన అని చూసి ఎవరు ఈవిడ అంటే తన పేరు తడక ఉంటుంది అనమాట. తడక ఏంది దయ్యం పేరులాగా ఉంది అని పరిశ్రమలు అంటే తడక కాదు తారిక అని చెప్తాడనమాట. మన తారిక అని అంటాం కదా, సితారా అని పేరు, నీకు సితారా అని పెడతా, తడక అంటే దయ్యం పేరు అనుకుంటారు ఇక్కడ అని చెప్తాడనమాట ఆయుష్మాన్ ఖురానా. సో ఇలాగుంటే ఒకనొక సందర్భంలో తనకి పరిశ్రమలకి డౌట్ వచ్చేస్తుంది ఈవిడ భూత పిశాచి అని. సో ఇదంతా అవుతుంటే ఒకరోజు ఏమవుతుందంటే ఇలా మన ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ఎలాగైతే భూమికని తీసుకొచ్చి పెడతాడో కొద్దిగా అలా కొన్ని సీన్స్ అవుతుంటాయి అనమాట. ఇలా ఉన్నప్పుడు అంటే దాచిపెట్టాడు, వాళ్ళ పేరెంట్స్కి పరిచయం చేస్తాడు, తింటుంటాడు. కానీ తినేటప్పుడు తిను కొద్దిగా వెజిటేరియన్స్ ఉంటారు వాళ్ళు, నాకు నాన్ వెజ్ కావాలంటది, నాకు కుందేలు ఇష్టం అంటది. అలా కొన్ని సిలి కామెడీ ట్రై చేస్తారు, బట్ ఇది కూడా వర్కౌట్ కాదనమాట. సో ఇలా ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఏమవుతుందంటే పరిశ్రమలకి డౌట్ వస్తుంది, తను మనిషి కాదు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ రష్మిక అండ్ ఆయుష్మాన్ కూడా ఏదో పార్టీకి వెళ్తే అక్కడ పార్టీలో మన రెగ్యులర్ ఎక్స్పెక్టెడే డ్యాన్స్ నెంబర్ వస్తుంది. ఆ డ్యాన్స్ నెంబర్లో మలైకా అరోరా అది డ్యాన్స్ నెంబర్ వస్తుంది. ఆ పాటలో యాజ్ యూజువల్గా క్లబ్లో అల్లరి చేసే పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ రష్మికని చేజ్ చేస్తారనమాట. రష్మికతో రష్మికని బలవంతం చేయడానికి ట్రై చేస్తే అప్పుడు ఒక ఫైట్ వస్తుంది. రష్మిక అప్పుడు ఆ ఫైట్లో తను వ్యాంపైర్ అని కొరికేసి ఫైటింగ్ చేస్తుంటే అప్పుడు ఇంకా ఆయుష్మాన్ ఖురానా అప్పటిదాకా మనకి అదే అర్థం కాదు, ఆయుష్మాన్ ఖురానాకి అర్థమైంది అనుకుంటాం. కానీ మరీ ఎంత అమాయకుల్లో చూపిస్తారంటే రష్మిక మళ్ళీ అదే డైలాగ్ చెప్తాడు, ఏంటి నువ్వు మనిషివి కాదా, నువ్వు వ్యాంపైర్ అని అంటాడు అనమాట. సో ఈ ఫైట్ చూస్తే మనకి యాజ్ ఇట్ ఈస్గా మనకి లోకా సినిమా అని మొన్న వచ్చింది కదా, ఎగ్జాక్ట్లీ ఆ లోకా సినిమాలో ఫైటే గుర్తొస్తుంది అనమాట. ఏది మన లోకా సినిమాలో హీరో చిన్నపిల్లవాడు ఉంటాడు కదా, అతను మన ప్రేమాలు సినిమాలో ఉంటాడు, అతని పేరు మర్చిపోయాను. కానీ సో ఆ ప్రేమలు సినిమాలో ఉన్న ఆ పిల్లోడు ఫైట్ అది ఏదైతే ఉన్నో మొత్తం లోకా సినిమాని చాలా విధాలుగా మనకు గుర్తొస్తుంటుంది. ఈ సినిమా చూసినంతసేపు నాకు ఏమనిపించింది అంటే ప్రాబబ్లీ ఈ రీసెంట్గా ఏదైనా కొరియన్ సినిమా కానీ ఏదైనా వేరే కంట్రీలో ఏదైనా మూవీ కానీ వచ్చి ఉండొచ్చేమో. బికాజ్ చాలా కొరియన్ ట్రైట్స్ అంటే ఈ సేమ్ ఒకటే స్టోరీ లైన్, చాలా స్క్రీన్ ప్లేలో చాలా సీన్స్ మ్యాచ్ అవుతున్నాయి లోకాకి దీనికి. అండ్ రీసెంట్గా వచ్చింది కాబట్టి ప్రాబబ్లీ రెండు దాని లోకాన్ని చూసి అయితే వీళ్ళు తీసేంత టైం లేదు వీళ్ళకి. సో మేబీ ఇద్దరు ఒకే సినిమా ఏదో చూసి ఇన్స్పైర్ అయ్యి తీసారేమో అని అయితే మనకైతే డౌట్ అయితే వస్తుంది. సో అదనమాట. సో ఇలా ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లోకా సినిమాలో ఫైట్ లాగా తిన అందరిని కొరికేస్తుంటుంది. ఈ ఫైట్ అయ్యాక పోలీసులు ఎత్తుకుంటూ వస్తారనమాట రష్మిక అని. వాళ్ళ ఇంటికి వచ్చి అప్పుడు ట్విస్ట్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్ అయితే వస్తాడు, అతను కూడా ఈ బేతాలు కూడా ఉంటాడు, వీళ్ళకి సంబంధించిన ఉంటుంది. సో మనకి లోకా సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ ఎవరైతే అది కొంచెం క్రూరంగా చూపిస్తాడు కదా అతని డ్యాన్స్ మాస్టర్ని, ఆ విలన్ని. సో అతనిలాగా తిను కూడా అని ట్రై చేస్తారు, పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటాడు. సో తను చెప్తాడు, ఈ నీలా మన జాతిని కాపాడడానికే నేను ఇక్కడ ఇన్ఫిల్ట్రేట్ అయి ఉన్నాను మనుషుల మధ్యలో. సో నేను పళ్ళు ఇలా ట్రాకులలాగా వస్తాయి అనమాట. సో ఇదలా ఉంటే ఇదంతా అయిపోతే ఇంటర్వెల్ టైంకి వచ్చేవాడికి ఏదో చిన్న యాక్సిడెంట్ అయ్యి ఆయుష్మాన్ ఖురానా చనిపోతాడు అనమాట. చనిపోయాక అప్పుడు ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇంటర్వెల్ తర్వాత ఇప్పుడు ఫుల్ ఏడుపులు పబ్బులు అవుతుంటాయి అనమాట. వాళ్ళ కొడుకు పోయాడని చెప్పి పరేష్ రావల్, ఆయుష్మాన్ ఖురానా పేరెంట్స్ పరేష్ రావల్ ఇంకా వాళ్ళ మమ్మీ ఇద్దరు ఏడుస్తుంటారు. సో మనకి అప్పుడు అర్థం కాదు, ఫస్ట్ సీన్లో అతను చనిపోయాడు అనుకొని అది సిల్లీగా కామెడీ చూపించిన డైరెక్టర్ సెకండ్ హాఫ్లో సేమ్ అవే సీన్స్ పెడితే ఆడియన్స్ ఎలా ఇంపాక్ట్ అవుతారనే చిన్న లాజిక్ అయితే మిస్ అయ్యాడు అనమాట. సో మనకైతే అది చూసినప్పుడల్లా
ఆ సెకండ్ హాఫ్లో చూసినప్పుడల్లా మనకి పెద్దగా ఆ ఎమోషన్ అది ఫీల్ అవ్వం ఆయుష్మాన్ ఖురానా చనిపోయాడు. ఎందుకంటే ఫస్ట్ సీన్లో అంత లైట్గా తీసుకొని చనిపోయాడు, అడవిలో పోయి చనిపోయాడు అనుకున్న పిల్లగాడు ఆ ఫోటో వేసి అదంతా కామెడీ చేసి మళ్ళీ సెకండ్ సేమ్ ఈ టైం వచ్చినప్పుడు రియల్గా ఎందుకంత సీరియస్గా ఫీల్ అయ్యారు అనేది అర్థం కాదనమాట. సో బట్ ఆయుష్మాన్ ఖురానా లైక్ వచ్చేస్తాడు. అయితే పరేష్ రావల్కి అప్పుడే డౌట్ వస్తుంది అనమాట. ఏంటంటే కొద్దిగా ఇతను మన వాట్ ఈజ్ ఇట్ మన బేతాళులాగా చేస్తున్నాడు, ఇతను కూడా బేతాళుడు అయిపోయాడని అది కొద్దిగా సస్పెన్స్లా మెయింటైన్ చేస్తారు. కాకపోతే ఏంటంటే రష్మిక చనిపోయిన ఆయుష్మాన్ ఖురానాని పళ్ళు పెట్టి కొరికి లైక్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ మన లోకానే పళ్ళు పెట్టి కొరికితే వీరు కూడా వ్యాంపైర్స్ అయిపోతారు అనమాట ఇందులో కూడా. అండ్ సేమ్ లోకాలో కూడా లోకాలో హీరోయిన్ బయటికి వెళ్తే ఎలాగైతే ఎండ దాక్కుతే లైక్ ఇదంతా అయిపోతుంది, ఆ సేమ్ అవే సీన్స్ ఉంటాయి, అవే సీన్స్ చెప్తుంటుంది నీకు చాలా ఎక్స్ట్రీమ్ పవర్ వచ్చేస్తుంది అని అంటారు. సో అప్పట్లో ఫస్ట్లో అమాయకుడైన ఆయుష్మాన్ ఖురానా ఇప్పుడు ఒకటేసారి సూపర్ మ్యాన్ లాగా అయిపోతాడు అనమాట. సో ఇదంతా అవుతుంటే పరేష్ రావల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని అనుకుంటాడు కదా ఫస్ట్లో. ఇప్పుడు వెళ్ళి నిజంగానే కంప్లైంట్ ఇస్తాడు అనమాట రష్మిక మీద. కంప్లైంట్ ఇస్తే ఆ లోపల ఉన్న పోలీస్ ఆఫీసర్ మళ్ళీ అదే పోలీస్ ఆఫీసర్, అతను కూడా బేతాళుడు అని చెప్పాను కదా. సో ఆ బేతాళునికి ఇచ్చారు, అతను నవ్వి ఊరుకుంటాడు. ఊరుకొని అతన్ని డైవర్ట్ చేస్తాడు అనమాట. ప్రపంచంలో అందరి మామయ్యలకి కోడళ్ళు దయాలాగానే కనిపిస్తాడంట. లేదు నా కోడలు కాదు, మా కొడుకు ఇష్టపడుతున్నాడు కానీ అని అంటాడు. బట్ తర్వాత తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది రష్మిక, అతను చనిపోయాడు, లిటరల్గా చనిపోయాడు మీ కొడుకు. నేను ఒక అతను ఎలా అయినా బతికించాలని చెప్పి ఇది ఒకటే మార్గం నా దగ్గర, బతికించాలంటే అతను దయ్యంలాగా మార్చాలి, సో అందుకే బతికించానని చెప్తుంది. సో వాళ్ళు కన్విన్స్ అవుతారు, పేరెంట్స్ కూడా. ఇప్పుడు నేను ఎప్పటికీ నేను చనిపోన్నానా, సో ఇప్పుడు నేను ఇంకా మంచిది కదా, చనిపోయాను కాబట్టి ఎప్పటికీ మీ ఎదురుగానే ఉంటాను అని అంటాడు. కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయండి సినిమాలో. ఫర్ ఎగ్జాంపుల్ మన నవాజుద్దీన్ సిద్దికీ డైలాగ్స్ లైక్ అంటే నవాజుద్దీన్ సిద్దికీని ఎలా చూపిస్తారంటే అతను ఇంగ్లీష్ మాట్లాడుతున్న బేతాళుడు అనమాట. ఎందుకంటే అతను ఈ ఇంగ్లీషులో రక్తం కూడా పీల్చాను అని చెప్తాడు ఫస్ట్లో ఆయుష్మాన్ ఖురానాకి. సో అప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, ఏది మన లైక్ రియల్గా మన ఆజాదీ టైం ఉన్నప్పుడు మన భగత్ సింగ్ అన్నాడు కూందేదో మేము ఆజాదీ దేదో కానీ. సో ఈయన అదే డైలాగ్ని వేరే విధంగా చెప్తాడు అనమాట. మీరు రక్తం ఇవ్వండి, నేను మీకు ఇండిపెండెన్స్ ఇస్తానని చెప్పి ఆయుష్మాన్ ఖురానా అంటాడు అనమాట. అంటే అలాంటి డైలాగ్స్ అన్నీ కొన్ని తూ కూందేదే మేము తుజే ఆజాదీ దేదుంగా అని అంటాడు. అంటే నువ్వు నీ రక్తం ఇచ్చేసి నేను ఇప్పుడు ఇక్కడి నుంచి ఆజాదీ ఇస్తా అంటాడు. సో అలా అన్ని డైలాగ్స్ కొన్ని బాగున్నాయి, కొన్ని సటిల్గా హిందీలో 2-3 డైలాగ్స్ అవి చాలా బాగా రాశారు. దాన్ని ఇప్పుడు ఆలోచిస్తే ఈ రష్మిక ఇతన్ని వ్యాంపైర్ లాగా చేసినందుకు వాళ్ళ గూడెం వాళ్ళకి, ఆ బేతాళులను గూడెం వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అది వాళ్ళ నియమాలకు విరుద్ధం అంట. ఎందుకు అంటే లైక్ ఇంకొక వ్యాంపైర్ని తయారు చేయడం. సో ఇప్పుడు రష్మికని అరెస్ట్ చేసి వాళ్ళ గృహలో బంధించాలి తిని చేసిన దానికి. సో మళ్ళీ ఆ బట్టలు వస్తారనమాట, అదంతా చేసింగ్ అదంతా అవుతుంటుంది రైట్. ఇదే సమయంలో పరేష్ రావల్ మళ్ళీ ఒకసారి చివరి ప్రయత్నం లాగా ఇంకొక అతని దగ్గరికి వెళ్తాడు అనమాట, తాంత్రికుడి దగ్గరికి. అతను వచ్చేసి మన సత్యరాజ్ ఉంటాడు, కాకపోతే నన్ను పాష్గా ఉంటాడు అనమాట. అతని దగ్గరికి వెళ్ళి ఇలా మా కొడుకు ఇలా అయిపోయాడు, ఏమైనా చేయడానికి ఉంటుంది అంటాడు. ఏమి చేయలేమంటాడు. సో అప్పుడే అతనికి అదే తాంత్రికుని దగ్గరికి మన వరుణ్ ధవన్ తమ్ముడు వస్తాడనమాట, బేడియా తమ్ముడు వచ్చి లైక్ మా అన్నయ్య కూడా ఇలా అయిపోయాడు, చేయడానికి ఉంటాడు, ఏం చేయలేమంటాడు. చేయడానికంటే ఏదన్నా మీరు బేతాళుని రక్తం కావాలంటాడు. సో అది విన్న వాళ్ళ కొడుకు ఇలా అయిపోయాడని పరిశ్రమలు చెప్తే ఇదే బెస్ట్ అని చెప్తాడు. సో సత్యరాజ్ ఇతనికి వరుణ్ ధవన్ తమ్ముడికి చూసాను, నువ్వు చూస్తున్నావు బేతాళ గురించి, అతను ఎవరు కాదు, ఇతను వీళ్ళ కొడుకు కూడా బేతాళని అని చెప్పి అతనికి హింట్ ఇస్తాడనమాట. ఇస్తే అప్పుడు వరుణ్ ధవన్ ఎంట్రీ ఉంటుంది. ఆ ఫైట్ మాత్రం చాలా బాగుందండి, వరుణ్ ధవన్ది అండ్ లైక్ ఆయుష్మాన్ ఖురానాది బాగుంది. గ్రాఫిక్స్ అయితే అంత గొప్పగా లేవు, కానీ ఆ బేడియా గ్రాఫిక్స్ కొద్దిగా ఫైట్ అయితే సూపర్గా ఉంది. సో దాని తర్వాత రష్మికని మళ్ళీ వాళ్ళు బంధించి చంపేసి అదే గృహలో బంధించి 100 ఏళ్ళ శిక్ష చేద్దామని ట్రై చేస్తారు. సో మళ్ళీ ఆయుష్మాన్ ఖురానా ఈసారి దయ్యమయ్యాడు కాబట్టి అతనికి ఎంట్రీ ఉంటుంది ఆ గృహలోకి. సో అక్కడ ఫైట్ అవుతుంది నవాజుద్దీన్ సిద్దికీ అండ్ ఆయుష్మాన్ ఖురానాకి. ఇదంతా ప్రేమలో పడింది, ప్రేమలో పడి తన్ని చేంజ్ చేసింది. సో ప్రేమించడం కూడా నేరమే మన వ్యాంపైర్స్కి అని చెప్పి పెద్ద ఫైట్ అవుతుంది. ఆ ఫైట్లో ఆయుష్మాన్ ఖురానాకి ఆ దేవత
ఆ దేవత నుంచి పవర్ ఏదో వస్తుంది. ఆ పవర్ ద్వారా అతను ఈసారి అతను చంపేస్తాడు. లైక్ అతని నవాజుద్దీన్ సిద్దికీని చంపేసి ఇప్పుడు ఇతను తమ్మ అవుతాడు అనమాట. ఆయుష్మాన్ ఖన్నా తమ్మ అవుతాడు. సో ఇంకా అన్నీ మనం ప్రతి సినిమాలో ప్రతి సీను మనం ఇట్లా 10 minutes ముందే, మన తెలుగు వాళ్ళు అయితే 10 minutes ముందే ఎక్స్పెక్ట్ చేసేస్తారు. ఏంటంటే సినిమాలో అంత పెద్ద గ్రిప్ లేదు, అంత కామెడీ లేదు, ఎంటర్టైన్మెంట్ అయితే లేదు. ఒకసారి అయితే వన్ టైం అయితే వాచ్. రష్మిక గారు యాక్టింగ్ ఫస్ట్ హాఫ్లో చాలా ఏదైతే లైక్ అవతార్ చెప్పాను కదా, అవతార్ లాగానే అనిపిస్తుంది మనకు అది చూసినంతసేపు. అవతార్ లాగానే చేస్తుంది మొత్తం. ఇలా కళ్ళన్నీ స్టేర్ చేసుకుంటూ ఇలా వింతగా అదే ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. బట్ క్లైమాక్స్లో అంత లవ్ గురించి, లవ్ సీన్స్, ఆయుష్మాన్ ఖురానాకి తినకి మధ్యలో ఎమోషనల్ సీన్స్ అన్నీ చాలా బాగా చేస్తారు. యాజ్ యూజువల్గా ఆ సీన్స్లో అయితే సూపర్గా చేశారు. సో మీరు ఒక రష్మిక మందన ఫ్యాన్ అయితే యూ విల్ ఎంజాయ్. అండ్ మూవీ అయితే తప్పకుండా చూడండి, మీకు రష్మిక మందన అంటే ఇష్టమైతే. అండ్ అలాగే మీకు కొద్దిగా సటిల్గా ఎక్కువ బుర్ర పెట్టే పని లేకుండా ఏదైనా సింపుల్ లైట్ హార్టెడ్ మూవీ చూడాలంటే చూడొచ్చు. అండ్ అలాగే వీళ్ళు ఒక బేడియా యూనివర్స్ అంటే లైక్ ఈ బేతాలు, స్త్రీ ఇవన్నీ కలిపి ఒక యశ్రాజ్ వాళ్ళు ఒక యూనివర్స్ చేస్తున్నట్టున్నారు. సో లాస్ట్లో దానికి కూడా ఒక లింక్ ఒకటి ఇస్తారనమాట. ఆ బేడియాది ఇది అంతా వరుణ్ ధవన్ది ఇది. సో ఇప్పుడంతా కొద్దిగా చీప్ బడ్జెట్, లో బడ్జెట్లో మూవీ ఉంది. సో మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఏదైనా పెద్ద స్కేల్లో తీసుకెళ్తారేమో చూడాలి. బట్ మీరైతే మీకు మూవీ చూడాలి అని ఉంటే మాత్రం డోంట్ హెసిటేట్, గో హెడ్. ఆ మూవీ అయితే మీరు స్టోరీ వరకు అని చెప్పినా పెద్ద ఫరక్ పడదు. ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఏ విజువల్ కైండ్ ఆఫ్ మూవీ. బట్ అన్నీ తెలిసిన సీన్స్, తెలిసిన స్టోరీ, ప్రతి సీన్ని మనం ముందే గెస్ట్ చేసేస్తాం. ఇదండి నా ఎక్స్పీరియన్స్. సో దిస్ వాస్ మై తమ ఎక్స్పీరియన్స్. అండ్ మరి ఇంకొక మూవీస్తో మీ ముందుంటాను. ఆర్ ఇంకా ఒక రీసెంట్ కొన్ని సంఘటనల మీద కూడా చేయాలి నేను వీడియో. సో త్వరలో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.